భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాణ పంట ఆస్తి నష్టం అపారంగా జరిగిందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ అన్నారు. కేంద్రం తక్షణమే వరద సాయం అందించాలని డిమాండ్ చేశారు. విపత్తు నిర్వహణ నిధులున్న కేంద్రం వరద సాయం అందించడంలో అలసత్వం వహిస్తోందని ఆరోపించారు. కిషన్ రెడ్డి వరదలను విపత్తుగా చూడకుండా రాజకీయ కోణంలో చూస్తున్నారని విమర్శించారు. మత ఘర్షణలను రెచ్చగొట్టేందుకు అమిత్ షా తెలంగాణ పర్యటన అని వెంకట్ ఆరోపించారు. మన తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న విషయాలని మనతో పాటు త్రిపుర, అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఇట్లా అనేక ప్రాంతాలలో వచ్చినటువంటి వర్షాల వల్ల కోలుకోలేనంత నష్టం జరిగింది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గత 70 సంవత్సరాలుగా ఊహించనంత నష్టం వచ్చింది. అపారమైన నష్టం వచ్చింది. సహజంగానే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది, పని నష్టం జరుగుతుంది, పంట నష్టం జరిగిద్ది, ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ 4 ఏకకాలంలో జరుగుతాయి. కానీ ఈసారి ఈ 4తో పాటు అనేక రకాల నష్టాలు కూడా వచ్చి పడ్డాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వచ్చినటువంటి అకాల వర్షాలు కోలుకోలేనటువంటి స్థితికి ఆ జిల్లాలు వెళ్ళినాయి. అలాగే విజయవాడ కేంద్రం, రాష్ట్ర రాజధాని కేంద్రం, అక్కడ కూడా లక్షల మంది ఈరోజు పొట్ట చేతి పెట్టుకొని ఈ వరదల వల్ల బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.